ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడుకొచ్చి గతంలో చూసినట్లయితే 3 రాజధానులు అన్నాడు. 3 ముక్కలాట అనేది ఆడడం జరిగింది. ఇప్పుడు అమరావతి అనేది మనకి క్యాపిటల్ గా నిలిచింది. ఎలా అనిపిస్తుంది అమరావతి రాజధాని? అమరావతి అనేది ఈ రోజు మనం అనుకున్నది కాదండి. పిడికెడు మట్టి ముంత నీళ్ళు అని చెప్పి ఆ రోజు 2014 అనంతరమే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టి ఆయన ఉంటేనే ఈ యొక్క విభజనకు నోచుకున్నటువంటి అవశేష ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ మరి హైదరాబాద్ తరహాలో డెవలప్ అవ్వాలంటే దీనికి చంద్రబాబు నాయుడు ఉండాలని చెప్పి ఎలాగైతే ప్రజల సంకల్పంతో ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో ఆ రోజునే ఆయన అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అదే విధంగా నరేంద్ర మోడీ గారితో కూడా పిడికిల మట్టి ముంతల నీళ్ళు అనే కార్యక్రమాలతో అమరావతిని ప్రారంభించడం కూడా జరిగింది. అయితే మధ్యలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి అధికారంలోకి వచ్చాడో ఆయన పూర్తిగా అమరావతిని పక్కన పెట్టి ఈ యొక్క భవనాలన్నింటినీ కూడా నిర్మాణాలను ఆపేసి ఆయన పక్కదోవ పట్టించి ఈ యొక్క 3 రాజధానులు అని చెప్పి ప్రజలందరినీ కూడా ఇటు చూస్తే విశాఖపట్నం, అటు చూస్తే కర్నూలు, అటు చూస్తే అమరావతి ప్రజలందరినీ కూడా ఆకర్షించుకొని మీదే రాజధాని, మీదే రాజధాని, ఎవరు అడిగితే అది మీదే రాజధాని అని చెప్పుకుంటూ ఒక ఎన్నికల గారడీ చేయడానికి ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పద్ధతిని ప్రజలు తిప్పి కొట్టడమే ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి మనకి అర్థమవుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చింది దేనికంటే కేవలం అమరావతిని రాజధాని చేసినట్లయితే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి ప్రారంభమవుతుంది. కేంద్ర నిధులు కూడా అమరావతికి ఇప్పటికే దాదాపు 30% ఇవ్వడం జరిగింది. మిగతా కూడా త్వరితగతిన ఇస్తామని చెప్పి మోడీ గారు, అమిత్ షా గారు ప్రకటించడం కూడా జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చినప్పుడు కూడా పలుమార్లు ఈ యొక్క అమరావతి ప్రస్తావన చేశారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏదైతే మొన్న పార్లమెంట్ లో అమరావతి బిల్లు పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎంపీలు వాటిని మరి బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ పద్ధతులు చూస్తుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క నిర్ణయానికి వైసీపీ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ 18 మంది వర్సెస్ 5 కోట్ల ఆంధ్రులాగా కనిపిస్తుంది. 18 మంది ఈ యొక్క వైసీపీ ఎమ్మెల్యేలకిను 5 కోట్ల ఆంధ్రులకి మధ్యలో పోటీకి జగన్మోహన్ రెడ్డి గారు దిగుతున్నారంటే అంత అపహాస్యంగా ఉంది సార్. ఒక ముఖ్యమంత్రిగా మీరుండి ఈ యొక్క ప్రజలకి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అన్యాయం అండి. అంతేకాకుండా మీరు ఏదో గన్ను పేరు పెట్టండి, అమరావతి పేరు తీసేయండి, గన్ను, పిస్టలు, రైఫులు, కత్తి, చాకు, సార్ తప్పు సార్. ఇటువంటి ఫ్రాక్షన్ పదాలు వాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దయచేసి హీనాత పరిస్థితులకి దిగజార్చకండి. తెలంగాణ విభజనప్పుడే నిజంగా ఆంధ్ర వాళ్ళు కానీ అటువంటి హజార్డియస్ ఆలోచనలు విధానాలతో ఉన్న వాళ్ళైతే మేమైతే ఫైట్ చేసేవాళ్ళం. వాళ్ళకి ఆత్మహత్యలు దిగలేదు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా సున్నితమైన వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్ అండి, హైలీ ఎడ్యుకేటెడ్. ఈ రోజు అమెరికా చూడండి, లండన్ చూడండి, బ్రిటన్ చూడండి, యూకే చూడండి, ఆస్ట్రేలియా చూడండి, ఎక్కువ మంది ఆంధ్రేట్స్ ఉంటారు. ఎందుకంటే వీఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ అండి. వీ నెవర్ ఫైట్ ఫర్ ద డెసిషన్, వీ నెవర్ ఫైట్ ఫర్ పాలిటిక్స్.